హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మనం వాటర్ మెలన్ జ్యూస్ చేసాం కదా, అప్పుడు తీసి పెట్టుకున్న తొక్క ఏదైతే ఉందో దాంతో టూటీ ఫ్రూటీ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వీడియోలో రెడ్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే మనకి వాటర్ మెలన్ ఏదైతే ఉందో లోపల సైడ్ అది కంప్లీట్గా తీసేయాలి. పైన ఉన్న గ్రీన్ కలర్ కూడా కంప్లీట్గా తీసేయాలన్నమాట. ఇక్కడ మనకి ఏదైతే వైట్ కనిపిస్తుందో వైట్ పార్ట్ అనేది మాత్రమే ఉండాలి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ స్టేజ్ అంటే మనకి పైన గ్రీన్ అండ్ లోపల రెడ్ కంప్లీట్గా తీసేస్తే ఇలా ఉంటుందన్నమాట. లైట్గా టూటీ ఫ్రూటీ సైజు మనకి నార్మల్గా తెలుసు కదా, అంత సైజ్కి రావాలి అంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. మరీ పెద్దగా అవసరం లేదు, నార్మల్ సైజ్కి కట్ చేసుకుంటే అవి మళ్ళీ మనకి ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కొంచెం చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ప్లెయిన్ వాటర్ తీసుకుంటున్నాను, అంతకుమించి ఇందులో ఏం యాడ్ చేయలేదు. షుగర్ కానీ సాల్ట్ కానీ ఏం వేయలేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అనేవి మొత్తం కూడా వేసి మనం బాయిల్డ్ అంటే నార్మల్గా ఒక బాయిల్డ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది జ్యూస్లా, అలా అవుతుంది అన్నమాట. దీనికి ఒక 7 to 10 minutes లోపు అయిపోతుంది. మనకి కొంచెం ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక 1.5 cup వరకు షుగర్ తీసుకున్నాను. అందులో 1 cup వరకు 1.5 cup వరకు వాటర్ కూడా తీసుకున్నాను అన్నమాట. ఈక్వల్గా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయ్యి మనకి ఇలా ఉన్న టైంలో మీరు ఒక 1 spoon వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. అంటే ఆప్షనల్, ఇది జస్ట్ స్మెల్ బాగుండడం కోసం అన్నమాట. సో నేనైతే వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పీసెస్ ఏవైతే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామో అవి కూడా ఇందులో యాడ్ చేసి బాయిలింగ్ టైప్లో చేసుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఒక 10-15 minutes మళ్ళీ టైం పడుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేసి మొత్తం కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది ఈ పీసెస్కి కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకునేలాగా సరిపోతుంది అన్నమాట. టైం 10 to 15 minutes లోపు. అండ్ మనకి షుగర్ సిరప్ ఏదైతే కనబడుతుందో అది కంప్లీట్గా కనబడకుండా ఒక 2-3 spoons అలా మిగిలేంత టైం వరకు మీరు లైట్గా దీన్ని అంటే మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. మీరు న్యాచురల్గా ఉండాలంటే ఇలానే వదిలేసుకోవచ్చు. నేను వచ్చేసి రెడ్, ఎల్లో, గ్రీన్ ఈ 3 ఫుడ్ కలర్స్ తీసుకున్నాను అన్నమాట. ఈ ఫుడ్ కలర్స్ వచ్చేసి పౌడర్స్ తీసుకున్నాను, లిక్విడ్స్ కాదు. అండ్ ఈ సేమ్ మన 3 bowlsలో ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని ఒకసారి వీటిని మంచిగా కలుపుకొని ఓవర్ నైట్ వదిలేసేయాలన్నమాట. అంటే మనకి ఈ షుగర్ సిరప్ అండ్ ఈ ఫుడ్ కలర్ వేయకున్నా కూడా షుగర్ సిరప్లోనే ఒక ఓవర్ నైట్ వదిలేయాలి. ఎందుకంటే అది కంప్లీట్గా ఆ పీసెస్ అనేవి అబ్జర్వ్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది స్వీట్నెస్. ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. మీరు 3 కలర్స్ని 3 separate ప్లేట్స్లో కావాలంటే ఎండబెట్టేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ఒకే ప్లేట్లో టిష్యూస్ వేసి ఎండలో పెట్టడానికి చూస్తున్నాను అన్నమాట. నార్మల్గా ఏదేం కలర్ అంతా స్ప్రెడ్ అవ్వదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం పెద్ద ప్లేట్ అయితే ఒకే ప్లేట్లో వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పెడుతున్నాం కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనకి కంప్లీట్గా క్లియర్గా తెలుస్తుందన్నమాట. టూటీ ఫ్రూటీ అనేది డివైడ్ అయిపోయి అంటే అతకకుండా మంచిగా డివైడ్ అయిపోతాయి అండ్ కొంచెం గట్టిగా అయిపోతాయి. ఒకవేళ మీకు ఏమైనా పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తే, లేదంటే ఇంకా కొంచెం ఎండనట్టు అట్లా మనకి పట్టుకొని చూస్తే తెలుస్తుంది కదా, అలా అనిపిస్తే ఇంకొక రోజు కూడా ఎండలో పెట్టేసుకోండి. ఎండలో పెట్టుకున్న తర్వాత ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. బయట అనేవి ఇవి ఎక్కువ స్టోర్ అంటే ఉండలేవన్నమాట. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.